4000 ఇస్తాడని ఆశ చూపిండు రేవంత్ రెడ్డి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే సాటుకు పోయిన ఓటేసినావు. నిజంగా చెప్పుడు 4000 వస్తాయని వేసినావా లేదా? ఇక వాడు ఇచ్చేటట్టు లేడు, సచ్చేటట్టు లేడు. ఉన్న ఇల్లు హైదరాబాద్ లో కూడుస్తుండు. రేపో మాపో మైపాదు కూడా వస్తాడట. ఎట్లయితే అట్లయింది. మళ్ళీ కేసీఆర్ కోసమే వచ్చినావు. అందరు కూర్చోవాలి దయచేసి అన్న, అందరు కూర్చోవాలి. సపోర్ట్ కొట్టాలి, పెద్దమ్మ కొట్టాలి. అగో పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. 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 కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు. ఎగిరెగిరి తన్నినట్టు. కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు. కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు. ఒరగ మాటలల్లి గట్టి తాడులకు దిగుతున్నారు భక్తురా. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక ఎన్నేళ్ళాయే వస్తున్నాయా? ఎవరికన్నా తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు కదా, దాని మీద మాసం కూడా ఇవ్వకపోయే రేవంత్ రెడ్డి. అగో కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు, దిక్కు లేదు. 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 కులబెట్టు బంగారం మీద నుంచి పెడతామని, బంగారం మీద నుంచి పెడతామని. కులబెట్టు బంగారం మీద నుంచి పెడతామని. కులబెట్టు బంగారం మీద నుంచి పెడతామని. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. ఈ మోసగారి కాంగ్రెస్ను ఓడించి తీరుదాము. అన్నా వద్దురా నాయన అంటే మీరేమనాలి? వద్దురా, అరే వద్దురా, అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన. వద్దురా నాయన ఈ నయవంచన పాలన. వద్దురా నాయన. వద్దురా నాయన ఈ నయవంచన పాలన. వద్దురా నాయన. భలే జనం మధ్యలోకే జనం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు సార్ మనం కూడా ఎగరాలి. ఓకేనా? ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ గుండెల మీద ఈ మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గుండెల మీద ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా లేచి ఆడాల్సిందిగా కోరుతున్నాం. ఒరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా పోదా. ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. దయాకర్ రావు సార్ మీరు కూడా జెండాలన్నీ చేతులు పట్టుకోవాలి. హరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, గులాబీల జాతర పోదామా. చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా. మన లగచెర్ల గిరిజనులకు అండాగుందామా, మన మనుకోట కట్ట మీద రణం చేద్దామా. చెప్పకు సంచి చేతుల
గద్దెనెక్కి కూసున్న కాంగ్రెసును కథం చేద్దామా మనం అనుకోట గడ్డ మీద రణం చేద్దామా ఫార్మా కంపెనీతో భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పజెప్ప చూస్తున్నా అర్థమైతుంది కదా ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పగించ చూస్తున్నాడు గా మాయ మాటల రేవంత్ రెడ్డి గుండెల మీద దండమా మన అనుకోట గడ్డ మీద రణం చేద్దామా నేనేమంటున్నాంటే జబ్బకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా అనాలి మెడలలో ఉన్న జెండాలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకోవాలి ఆ సంచిలో ఏముండాలో తెలుసా 420 హామీలతోటి అమలు కాని హామీలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి చిట్టా పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళాలి మనం అందరం.